Hi guys, welcome to TFI Kattubanisa. సో ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేసుకుందామంటే 2024లో వచ్చిన మూవీస్లో బెస్ట్ విలన్ యాంటాగనిస్ట్ క్యారెక్టర్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. యాంటీ హీరో కూడా అనొచ్చు మనం. సో మంచిగా అనిపించిన క్యారెక్టర్స్ ఏవో మా ఒపీనియన్ ప్రకారం మేము డిస్కస్ చేస్తాం. ఇక్కడ మేము ఏమైనా మిస్ అయితే మాత్రం మీరు కామెంట్లో చెప్పండి. సో సూర్య అన్న, ఇప్పుడు బెస్ట్ విలన్ క్యారెక్టర్స్ అంటే 2024లో నువ్వు చూసిన మూవీస్లో ఏవి నీకు? ఫస్ట్ వచ్చేసి బెస్ట్ విలన్ అని చెప్పను, కానీ విలన్ రోల్ ఉన్న ఫాదర్ క్యారెక్టర్ దాన్ని ఎంత దారుణంగా చూపించాడంటే డైరెక్టరు ఇలా కూడా ఉంటాడో ఒక విలన్ అని క్రూయాలిటీగా అనే విధంగా చూపించాడు మహారాజ్ మూవీలో. మన చుట్టూ ఇలాంటి మనుషులు ఉంటారా అనే విధంగా మనకే తెలియకుండా ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అని. ఏంటంటే ఒకడి వల్ల బాధపడ్డాడని వాళ్ళ కూతురు ఏదో చేయాలని వెళ్ళిన అతనికి తన కూతురే అక్కడ ఉందని తెలిసి మళ్ళీ బాధపడి తనకు తానే శిక్ష చేసుకోవడం. విలన్కి కూడా నాకు కూడా ఇలాంటి సెంటిమెంట్ ఉంటుంది, నాకు కూడా బాధ ఉంటుందని విలన్కి ఉండేలా చూపించడం కూడా క్యారెక్టర్. క్యారెక్టర్ డిజైన్ చేసిన విధానం కూడా చాలా బాగా నచ్చింది నాకు మహారాజ్లో. పెద్ద సర్ప్రైజ్ అనమాట అది. మనం కూడా ఎవరో ఎక్స్పెక్ట్ చేయలేం. మనం ఫస్ట్ నుంచి హీరో కూతురనే అనుకుంటాం, లాస్ట్ వరకు కూడా. లాస్ట్ క్లైమాక్స్లో తెలుస్తుంది, హీరో చెప్పేంత వరకు మనకు తెలీదు ఇది నీ కూతురేనా. అంత సస్పెన్స్ మెయింటైన్ చేయడం కానీ విలన్ క్యారెక్టర్ కూడా అంతే మంచిగా ఉంటుంది అనమాట. క్రూయాలిటీగా కానీ దొంగతనం చేసేప్పుడు కానీ అంతా క్లీన్గా ఉంటుంది అనమాట సినిమాలో. సేమ్ పాయింట్ అంటే ఓల్డ్ బాయ్ అని ఒక సినిమా ఉంటుంది కొరియాది. సేమ్ ఆ పాయింట్ ఇట్లానే ఉంటుంది, అంటే కూతురు అట్లా సేమ్ కూతురు అని గుర్తొచ్చింది. ఈడేమో ఆడి మీద పగదీచుకుందామని వెళ్తాడు, కానీ రివర్స్ అయ్యి తన కూతురే ఆ ప్లేస్లో ఉంటుంది. అది డిజైన్ చేసిన విధానం బాగా నచ్చింది. ఆ విలన్తో పాటు ఇంకొకటి ఉంటాడు విలన్, ఆడి హైలైట్ ఉంటుంది అనమాట. సినిమా మధ్యలో వస్తాడు, కమెడియన్గా వస్తాడు, ఎంటర్ అవడంలో కమెడీగా ఎంటర్ అవుతాడు. లాస్ట్ వరకు మనకు తెలియదు అనమాట, ఎక్స్పెక్ట్ చేయం అసలు అని. హీరో లాస్ట్కి పోలీసే ఇచ్చి నీడే నీ కూతురు నా చేసిందని చెప్పడం కానీ ఆడి చేతి చంపించడం కానీ సినిమాలో మంచిగా ఉంటుంది క్యారెక్టర్. నా ఫేవరెట్ విలన్ క్యారెక్టర్స్ వచ్చేసి ఎస్జే సూర్య ఫ్రమ్ సరిపోయి శనివారం. అసలు ఫస్ట్ మనం ఎన్ని వీడియోస్ చేసినా అన్ని వీడియోస్లో ఎస్జే సూర్య గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. స్టార్టింగ్ చూసి మీరు కూడా అనుకుంటారు కదా చంద్ర ఎస్జే సూర్య అని. కానీ ఆ రోడ్ ఆ ఇంపాక్ట్ యాక్టింగ్ అట్లా ఉంది. మరి అలా డైలాగ్ ఉంటుంది, పూర్వకాలమే నరకాసురు నాంసే అని ఒక హిందీలో డైలాగ్ ఉంటుంది. అంటే నరకాసురుడు అన్నట్టు ఎస్టాబ్లిష్ చేస్తారు, కానీ మోర్ ఓవర్ రావణాసురుడికి అంటే ఇట్లా రావణాసురుడు లక్షణాలు ఉంటాయి. ఎందుకంటే హీరోయిన్ విలన్ దగ్గరనే ఉంటుంది. మనకు ఫస్ట్ నుంచి డౌట్, ఇటు సైకోగాడు హీరోయిన్ ఏదైనా చేస్తాడని భయం అయింది మనకి, కానీ వాడు టచ్ కూడా అయ్యాడు. సో మనం రామాయణంలో చూసుకున్నాడు, రావణుడు సీతాదేవిని ఎత్తుకపోయినా కానీ టచ్ కూడా అయ్యాడు. సో నరకాసురుడు అనేది కొంచెం రావణుడి టైపు లక్షణాలు అయితే ఉంటాయి. అది కూడా ఒక మెయిన్ పాయింట్ అందరికి నచ్చడానికి. ఎందుకంటే ఆడెవరితో ప్రాబ్లం ఉందో ఆడనే టార్చర్ చేస్తాడు, పక్కన వాళ్ళు అసలు పట్టించుకోడా. ఆన్ రోకి ఆయన జీవితం ఆనికే ఉంటుంది. అసలు అటు మంచిగా అనిపించింది. ఫీమేల్ క్యారెక్టర్స్ కూడా రెస్పెక్ట్ ఇస్తాడు, అసలు ఏమన్నాడు, టచ్ కూడా అయ్యాడు కింద. అన్నిట్లోనే నువ్వు ఇంకోటి అబ్జర్వ్ చేస్తే రామాయణంలోనే రావణాసుడికి అలా విభీషణకి పడదు. ఇక్కడ కూడా మన క్యారెక్టర్ చూసుకుంటే మనకి ఎస్జే సూర్యకి వాళ్ళ అన్నయ్యకి కూడా పడదు. వాళ్ళిద్దరి మధ్యన క్రాష్ అవడం కానీ సినిమాలో హీరోకి విలన్కి కాకుండా విలన్కి వాళ్ళ అన్నయ్యకి కూడా దాన్ని చూపించే విధానం కూడా మంచిగా ఉంటుంది. మళ్ళీ ఒక కామెడీ టైమింగ్ ఉంటుంది. సో అలాంటి ఎస్జే సూర్య చిత్త కొట్టేస్తాడు. ఇప్పుడు మానాడు మూవీలో చూసుకున్నాయని ఇందులో చూసుకున్నాను. అందుకే ఈ రెండు సినిమాలో ఎస్జే సూర్య యాక్టింగ్ అంటే ఫుల్ ఇష్టం. ఇప్పుడు గేమ్ చేంజర్ కూడా వచ్చింది మొన్న. గేమ్ చేంజర్ కూడా చేద్దాలే, అది వీడియో ఎప్పుడు వస్తుంది. సో ఎస్జే సూర్య క్యారెక్టర్ మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ విలన్ తెలుగు సినిమాలో. ఇప్పుడు ధృవ అంటే అరవింద్ స్వామి ఎట్లా నిలిచిపోతాడో సరిపో శనివారంలో ఎస్జే సూర్య క్యారెక్టర్ కూడా అలా నిలిచిపోతుంది. అంటే కొన్ని బెస్ట్ విలన్స్ క్యారెక్టర్ గుర్తు చేసుకుంటే పక్క ఇది వస్తుంది. బెస్ట్ విలన్ అనడం కన్నా యాంటీ హీరో అనడం బెటర్ కావచ్చు, ఎందుకంటే హీరో కన్నా ఎక్కువ ఉంటుంది క్యారెక్టర్. నెక్స్ట్ ఏంటంటే కల్కి కమల్ హాసన్ని విలన్ రోల్లో చూస్తే చాలా బాగుంటుంది. మనం ఎప్పటి నుంచి అనుకున్నాం, కానీ ఒకసారి కూడా ప్యాన్ ఇండియా స్టార్ అంటే ప్రభాస్ మూవీలో కమల్ హాసన్ విలన్ అంటే అసలు వేరే లెవెల్ క్రేజ్ వెళ్ళిపోయింది. అసలు కమల్ హాసన్ని మనం సినిమా మొత్తం చూడం. మనం ఏదో మా సినిమా మొత్తం కంపారిజన్ 10 minutes ఉంటాడు అంతే, కానీ ఆరా మొత్తం సినిమా మొత్తం ఉంటుంది కమల్ హాసన్ ఆరా. ఆ ఎస్కిన్ అని చెప్తారు, మనకి ఎక్కడ తెలీదు. మనం 2-3 times మాత్రం సినిమాలో చూస్తాం, కానీ లాస్ట్లో రివీల్ అయ్యే నార్మల్గా ట్రాన్స్ఫర్మేషన్ అవుతారు చూసావా,
ఆ సీన్ హైలైట్ ఉంటుంది థియేటర్లో. కమల్ హాసన్ అలా వస్తుంటే వేరే అది కమల్ హాసన్ ఫస్ట్ షాట్లో చూపిస్తాడు సార్, అప్పుడు భయపడి ఉన్నాడు ఆ షాట్లో. ఆ చుట్టూరు ఉండే బాస్ డిజైన్ చేసిన విధానం కానీ, వాడి మధ్యలో గాల్లో ఎగురుకుంటాం మొత్తం బైక్లో అయిపోవడం, అది కానీ భయపెడతాడు కొంచెం మనం. ఇప్పుడు కమల్ హాసన్ ఎన్నో సినిమాలు చేసిండు, ఎప్పటి నుంచో ఉన్నాడు, రజనీకాంత్ కన్నా ముందు నుంచి ఉన్నాడు. సో అతను చేయని క్యారెక్టర్స్ లేవు. సో అతనికి ఒక క్యారెక్టర్ ఇట్లా డిజైన్ చేయడం అనేది ఎప్పుడు చూడని విధంగా నాగశ్వినికి యాడ్స్ అవి చెప్పాలి. ప్లస్ కమల్ హాసన్ డైలాగ్స్ కూడా ఎట్లున్నాయంటే తానోస్ గుర్తొస్తాడు మనకి, అంటే విలనే కానీ చెప్పేది నిజమే కదా అనిపిస్తుంది. విలన్కి ఒక మంచి క్యారెక్టర్ ఉంటుంది. ప్రకృతిని అందరు నాశనం చేస్తుందని మీకు అందకుండా పైన పెట్టిన దాని విలువ తెలియదు అని చెప్తాడు. ఒక విధంగా నాకు నిజమే అనిపిస్తుంది, కానీ ఇలా బాధ చెప్తే ఆడు విలన్ అనిపిస్తుంది. ఆడి సినిమాలో విలన్ అయి ఉండొచ్చు, ఆడి పరంగా వచ్చేసరికి వాడు కూడా మంచివాడు, ఒక మంచి పని కోసమే వాడు పోరాడుతున్నాడు అనుకుంటాడు, కానీ పక్కన చెడు చేస్తూ ఉంటాడు. ఇంకా కలికిటూలు ఎట్లుంటుంది మొత్తం ఇప్పుడు ఫుల్ పవర్కి వచ్చేసిండు, బయటకు వచ్చేటట్టు. లాస్ట్లో చక్రం డైలాగ్ ఉంది సార్, వస్తున్నాయి వస్తున్నాయి ఆ డైలాగ్ అది పాత సినిమాలదే పెట్టిల్లు కదా తర్వాత, అది కూడా ఒక మంచి థాట్. సో నెక్స్ట్ వచ్చేసి హనుమాన్ మూవీలో విలన్. సో సినిమా స్టార్ట్ కూడా ఆ స్టోరీతో స్టార్ట్ అవుతాడు చిన్నప్పటి నుంచి. అంటే విలన్కి కూడా ఒక ఆరిజిన్ స్టోరీ అనేది పెట్టిండు ప్రశాంత్ వర్మ. మన స్టార్టింగ్ హీరో అనుకుంటాం, మన చిన్నపిల్లాడు సూపర్ హీరో కావాలని సూపర్ హీరో ఫ్యాన్స్ అని సినిమాలు చూసుకుంటే అవన్నీ పోస్టర్స్ పెట్టుకుంటే, ఆడు సూపర్ హీరో అవ్వాలని ఉంటుంది, జనాలకు హెల్ప్ చేయాలని ఉంటుంది. కానీ అలాంటి థాట్ ఆడు కరెక్ట్ వేలో ఓడాడు, అట్లా విలన్ అయిపోతాడు. టెక్నాలజీ వాడుకుంటాడు, సూపర్ హీరో అవుతాడు. చిన్నప్పటి నుంచి సూపర్ హీరో సినిమాలు చూడొద్దంటే వాళ్ళ అమ్మ నాన్నలే చంపేస్తాడు, అంత క్రూయల్ ఉంటాడు చిన్నప్పటి నుంచి. సో అది ఆలోచన మంచిది సూపర్ హీరో హెల్ప్ చేయడం అనేది, కానీ ఆ రాంగ్ వేలో పోతాడు. సో ఆ టెక్నాలజీని వాడుకొని ఆ చేసుడు అనేది మళ్ళీ మంచి వినయ్ రాయని తెచ్చిండు డాక్టర్ సినిమాలో విలన్ని. సో మంచిగా యాక్టింగ్ చేసిండని చెప్పాలి. సెకండ్ హాఫ్లో హీరోని ఇబ్బంది పెట్టడు కానీ, టెక్నాలజీ యూజ్ చేసి ఆ జనాన్ని నమ్మించుడు కానీ మంచిగా ఉందని చెప్పచ్చు అది. కానీ లాస్ట్లో చనిపోతాడు. సో చనిపోతాడు, మళ్ళీ తీసుకొస్తారు నెక్స్ట్ పార్ట్లో చూడాలి. అట్లాంటి విలన్ని కంటిన్యూ చేస్తే బాగుంటుంది, అది ఇంకా చాలా పొటెన్షియల్ ఉంది. అన్ని కూడా మంచిగా మార్చి యాంటీ హీరో లాగా, కానీ దానికన్నా పొటెన్షియల్ ఉన్న విలన్స్ తీసుకొస్తారు కదా రాక్షసులని అలా తేవచ్చు. కానీ ఇప్పుడు క్యాప్టెన్ అమెరికాలో బకీ అనే క్యారెక్టర్ ఉంటుంది, ఫస్ట్ విలన్ ఉండి తర్వాత ఇట్లా అవుతారు. ఇప్పుడు థార్లో కూడా లోకి ఫస్ట్ విలన్, ఇప్పుడు హీరోయిన్. సో అలా డార్క్ చేయగల క్యారెక్టర్ అది. సో అది అట్లనే కంటిన్యూ చేస్తే బాగుంటుంది ఏదో ఒకటి చేసి. నెక్స్ట్ వచ్చేసి షికావత్, దమ్ముంటే పట్టుకో. ఆ క్యారెక్టర్ వచ్చేసి హైలైట్ ఉంటుంది సినిమాలో. కానీ మనం పుష్ప1లో లాస్ట్లో ఉన్నంత ఎక్స్పెక్ట్ చేసాం. లాస్ట్లో ఎక్స్పెక్ట్ చేసాం ఎలా ఉంటుందంటే వీళ్ళిద్దరి మధ్యన పెద్ద వారు ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేసాం. కానీ ఆ లెవెల్లో లేకపోయినా ఉన్నంత మాత్రం కామెడీ, అంటే ఇప్పుడు ఎస్జే సూర్య ఎలా అనుకున్నామో కామెడీ టైమింగ్ ఉన్న యాక్టర్ విలన్ అని, షికావత్ కూడా అంతే ఆ లెవెల్లోనే కామెడీ టైం ఉన్న విలన్ అనమాట. అందులో విలనిజం చూపిస్తాడు, అదేవిధంగా కామెడీ ట్రాక్ కూడా ఉంటుంది. ఆ సినిమా మొత్తం చూస్తే హీరో విలన్ కొట్టుకోరు అసలు, డైరెక్ట్ మొత్తం డైలాగ్స్ ఈగో క్లాష్ ఇట్లనే ఉంటుంది. అలాంటిది యాక్టింగ్ చేయాలంటే అన్నిట్లో అయితే తోపని చెప్పొచ్చు, కళ్ళతోనే యాక్టింగ్ చేసేస్తాడు. ఇంటర్వెల్ సీన్ హైలైట్ ఉంటుంది. ఆడ వచ్చిపోయేసరికి లేచి ఒకేసారి నుంచున్నాడు సార్, అసలు ఏమైందిరా నేను ఇక్కడ ఎందుకున్నాను రా అంటాడు సార్. ఆ సీన్ కానీ హైలైట్ ఉంటుంది సినిమాలో. సుకుమార్ టైప్ విల్లిజం అని చెప్పచ్చు. ఎందుకంటే ఒక్క సీన్లో కూడా కొట్టుకోరు అసలు, పార్ట్ 1లో కానీ పార్ట్ 2లో కానీ. షికావత్ యాక్టింగ్ అంటే మనం చెప్పాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ వచ్చేసి బ్రహ్మయుగంలో మమ్ముట్టి. బ్రహ్మయుగం మొత్తం బ్లాక్ అండ్ వైట్, నేను థియేటర్లో ఫోన్లో చూసిన. సో మంచిగా ఉంది అన్నాక స్టార్ట్ చేసిన. మెయిన్లీ మమ్ముట్టి యాక్టింగ్ కోసం ఫస్ట్ నుంచి అసలు ఏంది క్యారెక్టర్ అన్నట్టు ఉంటుంది. అది కొంచెం మిస్టేకల్గా ఆ ఇల్లు కానీ మొత్తం సినిమా మొత్తంలో 3 క్యారెక్టర్స్ ఉంటాయి. సో పాట పాడమంటాడు, తింటాడు, ఏదేది చేస్తాడు, వేరే లెవెల్ యాక్టింగ్ అదైతే బ్రహ్మయుగంలో. సెకండ్ హాఫ్ క్లైమాక్స్ దాకా మస్తు ఉంటుంది అసలు బ్రహ్మయుగం మమ్ముట్టి యాక్టింగ్ అయితే. అదొకటే చెప్పచ్చు బెస్ట్. అది విలన్ కూడా కాదు, 3 క్యారెక్టర్ ఉన్నాయి కాబట్టి కొంచెం యాంటీ క్యారెక్టర్, అది యాంటీ షేడ్స్ ఉన్న క్యారెక్టర్, అది మస్తు అనిపిస్తుంది, కొంచెం మంత్రగాళ్ళ టైపు. అవును, సినిమా థియేటర్లో చూడలేకపోయాను, కానీ రీసెంట్గా నేను ఈ మధ్యన ఓటీటీలో చూశాను. సినిమా అయితే ఫస్ట్ హాఫ్ స్లోగా ఉన్నా కానీ సెకండ్ హాఫ్ కొంచెం పర్లేదు అనిపించింది. స్లో ఉన్నా కానీ మనం చూసినామంటే మమ్ముట్టి యాక్టింగ్ వల్ల. సెకండ్ హాఫ్లో నడిచే సస్పెన్స్ కానీ దాన్ని రివీల్ చేసే విధానం కానీ అంత మంచిగా ఉంటుంది. అన్నిట్లో వచ్చేసి ఆ క్యారెక్టర్ని ఎలా ఒప్పుకోవడం మెచ్చుకోవాలి సార్. మమ్ముట్టి రేంజ్లో ఉన్న అతను ఆ క్యారెక్టర్ని ఒప్పుకోవడం కూడా మనం మనం దాని గురించి మెచ్చుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నాకు వచ్చేసి సెక్టర్ 36. మనిద్దరమే కలిసి చూసిన సినిమా. అది ఎంత క్రియాలిటీగా ఉంటుందంటే సినిమా ఓటీటీలో చూసాను నేను. ఆ లెవెల్లో మనం ఎక్స్పెక్ట్ చేయలేము అసలు. అంటే విక్రాంత్ నుంచి ఆ లెవెల్ యాక్టింగ్ మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఎందుకంటే
అంతకుముందు 12th ఫెయిల్ వచ్చింది, వాళ్ళు ఒక మంచి క్యారెక్టర్ కంప్లీట్గా విలన్ రోల్ ఎట్లా చేసిండు అనేది అందులో యాక్ట్ చేసిన మనిషిని ఇందులో ఇంత విలన్ యాక్ట్ చేసిండు అనేది కూడా నేను షాక్ అవుతాం. ఆడు చెప్పే విధానం కూడా ఉంటుంది, ఒక 10 minutes ఉంటుంది అంతే సీను, అది ఇంట్రాగేషన్ సీన్ జైల్లో. ఆడు నేను ఎలా చంపానని ఒక్కో నేను చెయ్యి నరికాను, కాలు నరికానని వివరంగా పోలీసుకి వివరంగా చెప్తాడు కూర్చోబెట్టి. ఆ సీన్ ఉంటుంది, ఆ 10 minutes అంతే ఉండేది. ఆ 10 minutes వణికిచ్చేస్తాడు అంతే మన యాక్టింగ్తో కానీ చెప్పే విధానం కానీ. దాన్ని మళ్ళీ కొంచెం చిన్న ఇన్నోసెంట్ కూడా ఉంటుంది, ఓనర్ చెప్పినట్టే వేయాలనుకుంటాడు అంతే. ఆడేదో కావాలని కూడా వేయాడు, ఆయనకు కూడా ఆనందం, కాకుంటే ఇన్నోసెంట్గా ఉంటుంది ఆ క్యారెక్టర్ కూడా. అది మొత్తం సైకోలాగా చేస్తాడు అంతే. ఒక్కొక్క మనిషి కట్ చేసి ఇలా ఈ కర్రీ వండాను, దాన్ని ఇది వండాను, దాన్ని పార్సల్ చేసి ఇలా డ్రైనేజ్లో పాడేసాను, ప్రతి ఒక్కటి చెప్తాడు. అన్నింటిలో మళ్ళీ ఒకసారి తవ్వుతుంటే ఇక్కడ కాదర పెంచడని చెప్పి తీసుకెళ్ళి తవ్వి చూపించడం అంతా సైకో ఉంటుంది అన్నట్టు ఉంటుంది. సో గైస్ ఇవైతే మాకు 2024లో కొన్ని బెస్ట్ విలన్ యాంటీ హీరో క్యారెక్టర్స్ అనిపించినాయి. సో మేము మిస్ అయిన ఏమన్నా ఉంటే కింద కామెంట్లో చెప్పండి. సో మీకు ఎలా అనిపించింది వీడియో కూడా కామెంట్లో చెప్పండి, లైక్ చేయండి. అలాగే ఇంకా చాలా వీడియోస్ రాబోతున్నాయి కాబట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.